మహానటి పేరును పొందిన ఏకైక నటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఆమె గురించి ఇప్పటి వరకు దాదాపు 14 పుస్తకాలొచ్చాయి. ప్రతి పుస్తకంలో ఏదో ఒక కొత్త అంశం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె దానగుణం గురించి చెప్పుకోవాలి. ఎన్నో గుప్తదానాలు చేసిందని చరిత్ర చెబుతోంది. ప్రకృతి పరంగా ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు స్పందించడానికి ఆమె ముందుంటుంది. ఒకసారి ప్రకృతి విలయతాండవానికి గురైనప్పుడు ఆమె ఒంటి మీదున్న నగలన్నీ తీసిచ్చేసింది. ఒకసారి ఆమెను చెల్లెమ్మ అని పిలిచే ఓ ప్రముఖ నటుడి భార్య సావిత్రి దగ్గరికొచ్చి, వదిన గారు, నేను పెళ్లికి వెళ్తున్నాను, మీ దగ్గరున్న 7 వారాల నగల సెట్ ఇస్తే పెళ్లి కాగానే మళ్ళీ తిరిగిచ్చేస్తానని చెప్పి తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి ఇవ్వలేదట. అడిగితే నేనెప్పుడు తీసుకువెళ్ళాను, నువ్వెప్పుడు ఇచ్చావని బొంకిందంట. సరేలేనని ఆ విషయాన్ని లైట్గా తీసుకుందట సావిత్రి. అలాంటి దానకర్ణురాలికే ఒక అమ్మాయి బహుమతి ఇచ్చిందంట. ఆ వివరాలు ఆమె మాటల్లోనే. అది 1961 అనుకుంటాను. నా రెండో విదేశీ ప్రయాణం ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ కోసం ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ వెళ్ళవలసి వచ్చింది. నాకు అలాంటి ప్రయాణాలంటే ఇష్టం. ఎందుకంటే ఆ దేశ ఆచార్య వ్యవహారాలతో పాటు అక్కడున్న అభిమానులను కలుసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి నాకు కుతూహలం ఎక్కువ. అలా వెళ్ళి మద్రాస్కు తిరిగి రావడానికి కౌలాలంపూర్ విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఎందరో అభిమానులు వచ్చి నన్ను కలిసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కొందరైతే దూరం నుండే నన్ను చూసి చేతులూపి ఆనందపడుతున్నారు. నేనలా చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరిస్తూ ఉంటే ఒక అమ్మాయి నన్ను చూసి ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళి ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆ అమ్మాయి దగ్గరకొచ్చింది. ఆ అమ్మాయి ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఎందుకు, ఏం జరిగిందమ్మా అని అనునయంగా అడిగితే, నేనెంతో కాలంగా మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ కోరిక తీరిందంటూ ఏడుస్తూనే చెప్పింది. ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చాను. కాసేపు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి స్థిమితపడింది. అక్క, నీవేమనుకోకపోతే అని తన చేతివేలికి ఉన్న ఉంగరం తీసి నా జ్ఞాపకార్థం ఉంచక్క అనిచ్చింది. నేను ససేమిరా వద్దని అంటున్నా వినకుండా, తీసుకోవాల్సిందే, నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టే అని మళ్ళీ ఏడ్పు ముఖం పెట్టింది. దాంతో నేను తీసుకోక తప్పలేదు. తన వేలికి ఉన్న ఉంగరాన్ని నా వేలికి తొడిగి నా చెయ్యిని ముద్దుకుంది. చేసేదేమీ లేక నేను తీసుకోవాల్సి వచ్చింది. నేను ఉంగరం తీసుకున్నందుకు ఆ అమ్మాయి పొంగిపోయింది. ఎక్కడో మలేషియాలో ఉంటూ కూడా ఆమె నా మీద అంత అభిమానం ఉంచుకున్నందుకు నేను కూడా ఆనందపడిపోయాను.